హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. గత వీడియోలో 20 ప్రశ్నలని డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరొక 10 ప్రశ్నలను మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మరొక ప్రశ్న 21వ ప్రశ్న. ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్కి నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు. కాబట్టి నూతన ఎన్హెచ్ఆర్సీ కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ గారు 2024 డిసెంబర్ 30వ తేదీన బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఇతను మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇటీవల అంటే 2024 డిసెంబర్ 30న ఎన్హెచ్ఆర్సీ యొక్క నూతన చైర్పర్సన్గా బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది. అయితే 2023 డిసెంబర్లో విజయభారతి అనేటువంటి పర్సన్ ఎన్హెచ్ఆర్సీ తాత్కాలిక చైర్పర్సన్గా పనిచేయడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే ఇటీవల ఎన్హెచ్ఆర్సీ కమిషన్ యొక్క చైర్పర్సన్తో పాటు మరొక 2 సభ్యులు కూడా నూతనంగా చేరడం జరిగింది. ఆ యొక్క నూతన సభ్యులు కనుక పరిశీలిస్తే విద్యుత్ రంజన్ సారంగి, అదేవిధంగా ప్రియాంకు కనుంగో అండి. చాలా ఇంపార్టెంట్. విద్యుత్ రంజన్ సారంగి, ప్రియాంకు కనుంగో అండి. ప్రియాంకు కనుంగో వచ్చేసి బాలల హక్కుల కమిషన్ యొక్క చైర్పర్సన్గా 2018 నుంచి 24 వరకు కూడా పనిచేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. వీరి యొక్క పదవి కాలం 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు నిండే వరకు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 21వ ప్రశ్న అండి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఎస్సీ ఉపవర్గీకరణ అంశంపైన ఏకసభ్య కమిషన్ను నియమించింది అని అడుగుతున్నాడు. కాబట్టి 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పును ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎస్సీ ఉపవర్గీకరణ చేయాలి అనేటువంటి ఒక సంచలనాత్మక తీర్పును 2024 ఆగస్టు 1వ తేదీన ఇవ్వడం జరిగింది. ఆ యొక్క తీర్పును ఆధారంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఉపవర్గీకరణ చేసి వాటి యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించి అదేవిధంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించాలనే ఉద్దేశంతో 2024 అక్టోబర్ 11వ తేదీన షమీం అఖ్తర్ నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్ని నియమించడం జరిగింది. ఈ యొక్క కమిషన్ యొక్క నివేదిక గడువు వచ్చేసి 60 రోజులుగా నియమించింది. కాబట్టి 60 రోజులుగా విధించింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇక 23వ ప్రశ్న చూడండి. 2025లో నిర్వహించినటువంటి ప్రవాస భారతీయ దివాస్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏది అని అడుగుతున్నారండి. కాబట్టి 2023 సంవత్సరంలో ఈ యొక్క ప్రవాస భారతీయ దివాస్ యొక్క 15వ ఎడిషన్కి ఇండోర్ ఆతిథ్యం ఇవ్వగా 18వ ఎడిషన్ అంటే 2025లో ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చిన నగరం వచ్చేసి భువనేశ్వర్ అండి. ఒడిశా రాష్ట్రానికి సంబంధించిందని గుర్తుంచుకోండి. ప్రతి సంవత్సరం కూడా ప్రవాస భారతీయ దివాస్ను జనవరి 9న నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ప్రవాస భారతీయ దివాసుని 2003 సంవత్సరం నుంచి నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా 2003 నుంచి 2015 వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క దివాసు ఈ యొక్క సదస్సును అయితే నిర్వహించేవారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 2003 నుంచి ప్రవాస భారతీయ దివాస్ యొక్క సదస్సును ప్రతి ఏటా నిర్వహించారు. కానీ 2015 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క సదస్సును అయితే నిర్వహిస్తున్నారండి. దివాస్ అయితే ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు, కానీ సదస్సు మాత్రం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అని గుర్తుంచుకోండి. 2023 అంటే ఇండోర్, 2025 అంటే భువనేశ్వర్, మొట్టమొదటి ప్రవాస భారతీయ దివాస్ అయితే న్యూఢిల్లీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి. 24 ప్రశ్న చూడండి. ఇటీవల విడుదలైనటువంటి 18వ ఇండియన్ ఫారెస్ట్ రిపోర్టు ప్రకారం అత్యధికంగా భారతదేశంలో అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. 2025వ సంవత్సరంలో ఈ యొక్క ఐఎఫ్ఎస్ఆర్ అనేటువంటి ఒక నివేదికను 2024 డిసెంబర్ 21వ తేదీన ఈ యొక్క ఐఎఫ్ఎస్ఆర్ 18వ ఎడిషన్ని విడుదల చేయడం జరిగింది. అలాంటి ఈ యొక్క నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్, 2వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్, 3వ స్థానంలో ఛత్తీస్గఢ్, 4వ స్థానంలో ఒడిశా ఉండడం జరిగింది. ఇది విస్తీర్ణం ప్రకారం అని గుర్తుంచుకోండి. అదే శాతం పరంగా చూసుకుంటే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలు మొదటి 3 రాష్ట్రాలుగా
శాతం పరంగా మొదటి స్థానంలో ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆస్కార్ అవార్డుల పైన ఎగ్జామినర్ తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. 25వ ప్రశ్న చూడండి. 97వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది అని అడుగుతున్నారండి. ఈ యొక్క అవార్డులు అనేవి 2024 సంవత్సరానికి సంబంధించినవని గుర్తుంచుకోండి. 2025 మార్చి 2వ తేదీన ఈ యొక్క అవార్డులను అయితే డాల్బీ థియేటర్ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్లో ఈ యొక్క అవార్డులను అయితే ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క 97వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా అనోరా చిత్రం అనేది ఎంపిక కావడం జరిగింది. ఈ చిత్రానికి 5 అవార్డులు వచ్చాయండి. ఉత్తమ చిత్రంగా, దర్శకుడుగా, ఉత్తమ నటిగా, ఉత్తమ ఎడిటింగ్గా, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఈ యొక్క 5 విభాగాలలో అనోరా చిత్రానికి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా అత్యధిక నామినేషన్స్ పొందినటువంటి చిత్రంగా ఎమిలియా ఫెరెజ్ అనేటువంటి చిత్రం 13 విభాగాల్లో నామినేట్ అయి కేవలం 2 అవార్డులను మాత్రమే దక్కించుకోవడం జరిగింది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఉత్తమ నటిగా మైకే మ్యాడిసన్ అండి అనోరా చిత్రానికి గాను, ఉత్తమ నటుడు అవార్డు వచ్చేసి ఏడ్రియన్ బ్రాడీ అండి ది బ్రూటలిస్ట్ అనేటువంటి చిత్రానికి అవార్డులను అయితే దక్కించుకోవడం జరిగింది. ఇక 26వ ప్రశ్న అండి. 97వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండి, ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపికైన చిత్రం వచ్చేసి బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి ఐఎమ్ స్టిల్ హియర్ అనేటువంటి చిత్రం ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపిక అవ్వడం జరిగింది. ఈ యొక్క విభాగంలో భారత్ నుంచి పోటీ పడినటువంటి చిత్రం వచ్చేసి లపాతా లేడీస్ అనేటువంటి చిత్రం పోటీ పడినప్పటికీ తుదిగా ఫైనల్ వరకు చేరుకోలేకపోవడంతో విజేతగా ఐఎమ్ స్టిల్ హియర్ అనేటువంటి చిత్రం అయితే విజేతగా ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో అవార్డు అయితే దక్కించుకుందండి. ఇక మరొక అంశం అండి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2024ను దక్కించుకున్నది ఎవరు అని అడుగుతున్నారండి. 2025వ సంవత్సరంలో 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క అవార్డులను అయితే ప్రదానం చేయడం జరిగింది. మొత్తంగా 4గురికి ఈ యొక్క అవార్డులు అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క అవార్డుల ప్రకటన ఎప్పుడు చేశారు అంటే 2025 జనవరి 2న ప్రకటిస్తే ప్రదానం వచ్చేసి జనవరి 17, 2025న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డులను అయితే ప్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క అవార్డుల కమిటీకి చైర్మన్గా జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ అండి నూతన ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఈ యొక్క సెలక్షన్ కమిటీకి చైర్పర్సన్గా పనిచేయడం జరిగింది. అయితే మొత్తంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 4 అన్నాం కదా, అందులో ఒకరు వచ్చేసి ప్రవీణ్ కుమార్ అండి పారా అథ్లెట్, హై జంప్ క్రీడాకారుడు. అదేవిధంగా హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ ప్లేయర్. అదేవిధంగా మను బాకర్ అండి చాలా చాలా ఇంపార్టెంట్, ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్లో 2 కాంస్య పథకాలను దక్కించుకున్న మహిళా క్రీడాకారిణి మను బాకర్. అదేవిధంగా చెస్ ఛాంపియన్ అయినటువంటి దుమ్మరాజ్ గుకేష్. వీరి 4గురికి కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2024 అనేది రావడం జరిగింది. ఇక 28వ ప్రశ్న అండి. 2025 సంవత్సరంలో అర్జున అవార్డు దక్కించుకున్నటువంటి తెలంగాణ క్రీడాకారిణి ఎవరు అని అడుగుతున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అని, మన తెలంగాణ క్రీడాకారిణి అయినటువంటి దీప్తి జీవన్జీ గారికి ఇటీవల కాలంలో ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని సాధించడంతో ఆమె 2025 సంవత్సరంలో ఈ యొక్క 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి అర్జున అవార్డు అయితే దక్కించుకోవడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈమె పారా అథ్లెట్, అదేవిధంగా స్ప్రింటర్ అండి 400 విభాగం అని 400 మీటర్ల విభాగం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి 29వ ప్రశ్న. 2025 సంవత్సరంలో మొత్తం పద్మ అవార్డు గ్రహీతలు ఎంతమంది అని అడుగుతున్నారండి. మొత్తం గ్రహీతలు వచ్చేసి 139 అండి. ఈ 139లో పద్మ విభూషణ్ అనేది 7గురికి, పద్మభూషణ్ 19 మందికి, పద్మశ్రీ 113 మందికి, జంటలు అంటే ద్వయానికి ఒకరికి పద్మశ్రీ రావడం జరిగింది వారిలో. అదేవిధంగా విదేశీయులు లేదా ప్రవాసీ లేదా POY 10 మందికి, మరణాంతరం 13 మందికి, మహిళలు 23 మందికి, క్రీడాకారులు 5గురికి రావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక ఈరోజు చివరి ప్రశ్న అండి. 2025 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు దక్కించుకున్నటువంటి దువ్వూరి నాగేశ్వరరావు గారికి ఈ అవార్డు ఏ రంగంలో దక్కిందని అడుగుతున్నారండి. 2025 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డులను మొత్తంగా దక్కించుకున్న గ్రహీతలు వచ్చేసి 7గురు అని చెప్పుకున్నాం. అందులో దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు, MT వాసుదేవన్ నాయర్ గారు, ఓసం సుజుకి, జగదీష్ సింగ్ కేహర్, అదేవిధంగా కుముదిని లికియా, శారదా సిన్హా, ఎల్ సుబ్రహ్మణ్యం అండి. ఈ యొక్క 7గురికి కూడా పద్మ విభూషణ్ అనేటువంటి
అవార్డు అయితే రావడం జరిగింది. అందులో దువ్వూరి నాగేశ్వరరావు గారికి మెడిసిన్ అనేటువంటి విభాగంలో ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. ఇతడు ప్రఖ్యాత వైద్యుడిగా, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్గా ఉండడం జరిగింది. ఇతడు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి సంబంధించి వ్యవస్థాపకుడిగా ఉండడం జరిగింది. అయితే ఇతని ప్రత్యేకత ఏంటి అంటే పద్మ పురస్కారాలు అన్నీ దక్కించుకున్నటువంటి తొలి వైద్యుడు అండి. అంటే పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఈ యొక్క 3 పురస్కారాలను దక్కించుకున్నటువంటి తొలి వైద్యుడిగా గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడి వరకు మనం 30 ప్రశ్నలని ఈరోజు డిస్కస్ చేసాం. వీలైనంత త్వరగా 5 రోజుల్లోపు మనం టాప్ 200 కరెంట్ అఫైర్స్ అయితే మీ ముందుకైతే తీసుకురాబోతున్నాం. వీటికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ.